ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటిది కాంపెన్సేషన్ నా దృష్టిలో. నేను చాలా కరెక్ట్, నా మొట్టమొదటి నుంచి నా భావన అది. ఎందుకంటే పేదరిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మనకి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు మా నాన్న గుమస్తాగా చేశాడు, ఆయన కొన్నేళ్లకి ఓపిక తగ్గిపోయి క్యాన్సర్ వస్తే డబ్బులు ఎవడిస్తాడండి? ఏ సమాజం ఇచ్చింది? నన్ను చదివించగలిగాడు కాబట్టి, నేను ఉద్యోగం చేశాను కాబట్టి, అది కూడా మిగతా వాళ్ళకంటే వేగంగా ఎదిగాను కాబట్టి కష్టపడి, ఆ కష్టం కారణంగా నేను 4 రూపాయలు సంపాదించుకున్నాను కాబట్టి, జీతం కాస్త ఎక్కువ వచ్చింది కాబట్టి నాన్నకు చేయగలిగాడు నేను ట్రీట్మెంట్. కానీ ఎంతమంది ఆ పరిస్థితి ఉంది? ఈవెన్ అట్లయినా నేను రూపాయి మిగిల్చుకోకుండా మొత్తం హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీకు తెలుసు అదేం జరిగింది అన్నది, అమ్మకైనా నాన్నకైనా సరే. వాళ్ళ జీవితకాలం కూడా ఈ పనులు చేయడం వల్లనే కదా, 24 గంటలు ఆయన శ్రమ చేయడం, శారీరక శ్రమ చేయడం వల్ల 45-50 వచ్చాడు. కానీ ఓపిక తగ్గిపోయింది, చేసే ఓపిక లేకపోయింది. అప్పటి నుంచి అదృష్టవశాత్తు నేను జాబ్లో చేస్తున్నాను కాబట్టి పోషించగలిగాను. వాళ్ళు వేరే చోట ఉన్నా సరే నెల డబ్బులు లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? ఈవెన్ నాకు ఇప్పటికే అనిపిస్తుంది, ఇంకా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పించగలిగానేమో, ఇంకా డబ్బులు సంపాదించగలుగుంటే. ప్రైవేట్ హాస్పిటల్లో చేయించగలిగా, కానీ దాన్ని ఏమంటారు ఇప్పుడు, సోనియా గాంధీ తీసుకెళ్ళినట్టు అమెరికాకి తీసుకెళ్ళలేకపోయాను. విదేశాలు తీసుకెళ్తే ఇంకా బతికేవాళ్ళేమో, ఇంకో 10 ఏళ్ళు బతికేవాళ్ళేమో.